నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు అనర్హత వేటి నుంచి తప్పించుకునేందుకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నానా పాట్లు పడుతున్నారు మొత్తం 10 మందిలో ఇద్దరు తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పేర్కొంటూ స్పీకర్ కార్యాలయానికి లేఖలు ఇచ్చినట్టు తెలుస్తోంది ఆ ఇద్దరు గత కొన్ని రోజుల నుంచి మీడియాలో మాట్లాడుతూ తాము బీఆర్ఎస్ సభ్యులమేనని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అయితే వీరిలో ఒకరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కేసు కూడా పెట్టారు ఇప్పుడు మీడియాతో మాట్లాడిన క్లిప్పింగ్లు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కాపీని కూడా స్పీకర్ కార్యాలయంలో ఇచ్చినట్టు సమాచారం మరో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం మరో వారం పాటు తమకు గడువు కావాలని కోరినట్టు తెలిసింది వారు కోరిన విధంగా స్పీకర్ కార్యాలయం గడువు ఇచ్చినట్టు కూడా సమాచారం అయితే వీరు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం చెప్తామన్నట్టు తెలిసింది అయితే మరో ఇద్దరికి ఇచ్చిన గడువు ఇంకా పూర్తి కాలేదు రేపు మాపో వాళ్ళు తమ వివరణను స్పీకర్ కి ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల జాబితాలో ఉన్న మరో కీలక సభ్యుడు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నట్టు కూడా తెలుస్తోంది రాజీనామా చేసిన తర్వాత కూడా తనకి ఆ సీటు ఇవ్వాలని ఆలోపు తన నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ పనులను నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్టు తెలుస్తోంది దీంతో ఆ నియోజకవర్గానికి నిధుల వరద మొదలైపోయింది ఇటీవల సీఎం వద్ద జరిగిన ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీకి ఆయన గైహాజరైనట్టు తెలుస్తోంది తన ప్రాధాన్యతలు తనకు ఉన్నాయని ఫిరాయింపుల అంశాన్ని ఇంకా ఎక్కువ కాలం సాగదీసే అవకాశం కనిపించడం లేదని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్టు చెబుతున్నారు ఇక స్పీకర్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చి సుప్రీంకోర్టు విచారణ చేపట్టే నాటికి తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనతో సదరు ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం ఇవే చివరి ఎన్నికలని ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండడం రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో న్యాయ సలహా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వారికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది ఇక న్యాయ సహాయానికి అవసరమైన మొత్తం ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందిస్తామని చెప్పినట్టు సమాచారం ఒకవేళ సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకునేందుకు అవసరమైన నిధులు కూడా సమకూరుస్తామని చెప్పినట్టు తెలుస్తోంది